హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తమలపాకు రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా 3 తమలపాకులు, కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. అవి కడిగి శుభ్రపరచుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు, మిరియాలు, పచ్చిపప్పు, మినపప్పు, నువ్వులు ఇవి డ్రైగా వేయించుకోవాలండి. అన్నీ పల్లీలు 2 స్పూన్స్, మిగతావన్నీ ఒక స్పూన్ సరిపోతాయండి. ఒక్కొక్క స్పూన్ సరిపోతాయండి. ఇవి రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో మెత్తగా పౌడర్ చేసి పట్టుకోవాలండి. తరువాత 5 గార్లిక్‌ని తీసుకోవాలండి, వెల్లుల్లిని. ఇవి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి మన ఇష్టం అండి. ఎలాగైనా డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. తరువాత పోపు పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం నూనె మన ఇష్టం అండి. నెయ్యి, నూనె ఏదైనా వాడుకోవచ్చు. పోపు గింజలకి పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి వేగాక కొంచెం పసుపు, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసానండి. ఇవి కొంచెం వేగాక సాల్టు, పసుపు వేసి అందులోనే అన్నం, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని కూడా వేయాలండి. ఇవి దీనిని అన్నం వేశాక మొత్తం కలుపుకొని 2, 3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇక్కడ తమలపాకుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం పౌడర్ చేసుకున్న దాంట్లో ఈ తమలపాకులను కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. అంతే అండి. వేడి వేడి తమలపాకు రైస్ రెడీ అయిందండి. ఇది లంచ్ బాక్స్‌లోకి, పెద్దవాళ్ళకి హెల్తీ రెసిపీ కూడా అండి. ఇది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్